సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు. 4 మాటలు వాడబడ్డాయి ఇక్కడ. మనుషులలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరనుకుంటారు, నాదేముందిలే నేను సామాన్యుడును. నా స్థితి చాలా తక్కువ స్థితి. ఒకరనుకుంటారు, నేను సామంతుడను లేదా నేను గొప్పవాడను. నేను ధనికుడను. ఒకరేమో నేను దరిద్రుడను. అయితే సర్వజనులారా ఆలకించుడి. దేవునికి స్తోత్రం. మీరు మీ స్థితిగతులు ఎలా ఉన్నను, మిమ్మును గురించి మీరు ఏమనుకుంటున్నను, ఈ మాటలు ఆలకించండి అని ప్రారంభించబడింది ఈ కీర్తన. మనిషి యొక్క జీవితము చాలా తాత్కాలికమైనది. అంటే చెప్పండి, బైబిలు మానవ జీవితాన్ని ఎలా వర్ణించింది? మీకు గుర్తున్న మాటలు. గడ్డి పువ్వు లాంటిది. వింటున్నారండి? ఎలాంటిదంట మానవ జీవితం? ఆ! తర్వాత నీటి మీద బుడగ లాంటిది. అంతలో కనబడి అంతలో ఆవిరి వంటిది. అంటే ఎందుకని ఈ మాటలు దేవుడు మనిషికి, మనిషి జీవితం కొరకు రాయించాడంటే, కనీసం ఆలోచిస్తామేమో అని. కనీసం అరే! మన జీవితము ఇంత అల్పమైనదా అని కొంచెమైనా మనస్సు పెడతామేమో అని. కొద్దిగైనా సరే ఆ మనసులోకి నా జీవితము చాలా అల్పమైనది. నా సామర్థ్యము, నా తెలివితేటలు, నా గొప్పతనము ఇవన్నీ కూడా చాలా అల్పమైనవి అని మనిషి ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు తమ గురించి తాము చాలా ఎక్కువగానే తలంచుకుంటారు. అవునా కాదండి? కొందరి మాటలు వింటున్నప్పుడు ఎందుకని వారు తమను తాము అంతగా హెచ్చించుకుంటున్నారో, ఘనపరుచుకుంటున్నారో అర్థం కాదు. చిటికెలో వారు మరలా కూలిపోతారు. ఎంతో హెచ్చించుకున్నవారు మరుసటి రోజున పూర్తిగా లోయలో ఉంటారు. ఏ పాటిది మానవ జీవితం. చూడండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేల భయపడవలెను. కొందరు తమ ఆస్తిని బట్టి, తమ ధన విస్తారతను బట్టి ఏం చేస్తారంట? పొగడుకుంటూ ఉంటారంట. నాకింతుంది, నాకంతుంది అని వారు తమను తాము పొగడుకుంటూ ఉంటారు. వారికి నేనేల భయపడవలెను. వారి ఆస్తి ఏ పాటిది? వారి జీవితం ఏ పాటిది? నేనెందుకు భయపడవలెను? దేవుని స్తోత్రం. ఒక భక్తునికి, విశ్వాసికి కలగాల్సిన విశ్వాసం అలాంటిది. ఒ వీడినేయండి ఒకటి. చెప్పానా ఇందాక రావద్దని? హల్లెలూయా! దెబ్బలు పడతాయి. ఎళ్ళు మీ అమ్మ దగ్గర. ఎళ్ళు. పో. ఎళ్ళు. అటే. హల్లెలూయా! చూడండి, ఒక వ్యక్తి తన యొక్క ఆస్తిని బట్టి, తన
ధన విస్తారతను బట్టి. పొగడుకున్నప్పుడు నేనేల భయపడవలెను. నిజంగా సత్యము ఎరిగిన వ్యక్తి, సత్యాన్ని ఎరిగిన వ్యక్తి, దేవుని యందు, దేవుని మాటల యందు విశ్వాసము కలిగిన వారు, వారికి గ్రౌండ్ లెవెల్‌లో అసలు ట్రూత్, సత్యం అంటే ఏంటో తెలుసు గనుక హ్మ్. ఎవరెన్ని మాట్లాడితే మాత్రం. చూడండి, మీరెప్పుడైనా సరే ఎవరి మాటలను బట్టైనా కదిలిపోతున్నారా? ఎవరినైనా చూసినప్పుడు, వారి యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు, వారి యొక్క ఐశ్వర్యాన్ని చూసినప్పుడు, వారి జ్ఞానాన్ని చూసినప్పుడు భయపడిపోతున్నారా? నేనేలా భయపడవలెను? దేవుని స్తోత్రం. నేనేలా భయపడవలెను? తమ ఆస్తి గురించి, తన ధనం గురించి పొగడుకునే వారికి భయపడవద్దు. అది దేవుడు చెప్తున్న మాట ఈ ఉదయకాల సమయమందు. మీరెవరికి భయపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అదే మాట 16వ వచనంలో కూడా ఉంది చూసారా? ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు విస్తరించునప్పుడు భయపడకుము. భయపడకుము. నీ ఎదుట, నీ కళ్ళ ఎదుటగా ఒక వ్యక్తి అంతకంతకు ధనవంతుడైపోతున్నాడు. భయపడకు. భయపడకుము. హల్లెలూయా! అయ్యో! నేనేమో ఎదగలేకపోతున్నాను, నా అభివృద్ధి చెందలేకపోతున్నాను, నా ఆశీర్వాదం పెరగట్లేదు, వాడేమో బాగా పెరిగిపోతున్నాడు, భయపడొద్దు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు చదవండి. వాడు చనిపోయినప్పుడు ఏమియో నిపోడు కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. దిగదు. ఎక్కువ సమయం తీసుకోలేము ఈ కీర్తన. ఈరోజు నేను ముఖ్య సందేశము ఆహ్, చాలా టైం పట్టేటట్టుంది. ఆ అందుకని కీర్తన త్వరగా ముగించుకుందాం. వాని ఘనత వాని వెంట దిగదు. అందరూ చెప్పండి, దిగదు. ఎంత ఘనత, ఎంత ఘనపరుచుకున్నప్పటికీ వానితో పాటు వాని యొక్క ఘనత వాడు వెళ్ళే ఆ గుంటలోకి దిగదంట. దేవుని బిడ్డలారా, ఎంత విస్తరించినా నరుడు వట్టి ఊపిరి అయ్యున్నాడు. ఏమయ్యున్నాడు? ఊపిరి. చెప్పండి అందరూ. ఊపిరి. ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. ఏంటి నరుని యొక్క గొప్పతనం? మనిషి యొక్క గొప్పతనము, అతని యొక్క ఆహ్, క్యాడర్ ఏదైనా సరే ఏముంది చెప్పండి? ఊపిరి. ఊపిరి ఆగిపోతే ఎలాంటి వ్యక్తి అయినా, దేవుని స్తోత్రం. ఈ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, అసలు ప్రాముఖ్యమైన సారాంశం, మనిషి నిమిత్త మాత్రుడు, మనిషి యొక్క జీవితము చాలా తాత్కాలికమైనది, కొంచెమే. మనిషిని చూసి దేవుని నమ్మిన బిడలారా, తోటి మనిషిని చూసి, త వాని యొక్క ఘనతను చూసి, వాని యొక్క పేరు ప్రతిష్టలు చూసి మీరు భయపడకండి. అసల మనుష్యులను విమోచించేవాడున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులలో మనిషి, విమోచించే మనిషి ఎవరు లేరు కానీ, మనుషులందరినీ విమోచించేటటువంటి విమోచకుడున్నాడు. మనుషులకు ప్రాయచిత్తము చెల్లించే గొప్పవాడున్నాడు. హల్లెలూయా! 7వ వచనంలో, ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఆ! విన్నారండి? విమోచింపలేడు. ఏంటంట? ఒక మనిషి మరొక మనిషిని విమోచింపలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవ్వడును లేడు. ఏమి చూడక? కుళ్ళు చూడక.
నిత్యము బ్రతుకున్నట్లు. ఏమి చూడక, వినాలండి దేవుని బిడ్డలారా, కుళ్ళు చూడక. ఒక మనిషి ప్రాణము పోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆ ప్రాణము నశించిపోకుండా, కుళ్ళిపోకుండా ఉండాలి అంటే అతనికి విమోచన అవసరం, రిడెంప్షన్ అవసరం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం అవసరం? విమోచన అవసరం. ఒక వ్యక్తి విమోచించబడాలి. అతని నిమిత్తమై ప్రాయశ్చిత్తం జరగాలంట. ఏం జరగాలి? ప్రతి మనిషి కొరకు ప్రాయశ్చిత్తము జరగాలి. మనిషి యొక్క ఆ జీవితము, పాపపు జీవితాన్ని ప్రాయశ్చిత్తం జరగకపోతే కుళ్ళిపోతాడు, నశించిపోతాడు. మనకు అర్థమయ్యే భాషలో నరకపాత్రుడవుతాడు. పాతాళములో పర్మనెంట్ డ్వెల్లింగ్. ఒక మనిషి తన యొక్క ప్రాణము ఈ లోకాన్ని విడిచిన తర్వాత పాతాళమునకు వెళ్ళింది అంటే దేని కొరకది? కుళ్ళిపోవడానికి. అంటే మన కూరగాయలు కుళ్ళిపోతాయి అన్నట్లుగా భావించొద్దు. దాని కథ వేరు. ప్రాణము నిత్యము నశించిపోతూ ఉంటది. నరకములో అగ్నిగుండములో, పాతాళము తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటి? ప్రమోషను, నరకం. పరదేశు తర్వాత ప్రమోషన్ ఏంటి చెప్పండి? పరలోకం. దేవుని స్తోత్రం చెల్లించండి. చాలా స్తబ్దుగా ఉన్నారు అందరూ. దేవుని స్తోత్రం. కాస్త పొదును పెట్టండి. హల్లెలూయా. చల్లటి వాతావరణం కదండి. 9 గంటల కంటే ఎవరు వస్తున్నారు? హల్లెలూయా. చూడండి, మనము ప్రాణము పరదైసుకు వెళ్ళిందంటే అబ్రహాము రొమ్మున ఎవరు అనుకున్నారంట? ధనవంతుడా, లాజరా? లాజరు అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళి, అంటే ఏంటి, పరదైసుకి వెళ్ళాడు. ఆ తర్వాత అతడు ప్రమోషన్ ఏంటో తెలుసా? పర్మనెంట్‌గా పరలోకంలో ఉంటాడు. హల్లెలూయా. లేదు, పాతాళములో పడిపోయాడు ధనవంతుడు. ఈ పాతాళములో పడిపోయిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్పే అగ్నిగుండము లేదా నిత్య నరకము, నిత్య నాశనం. అదే కుళ్ళిపోవడం అంటే. ఒక మనిషి కుళ్ళిపోవడం అంటే నరకపాత్రుడవడం. చెప్పండి. ఒక మనిషి కుళ్ళిపోవడం అంటే ఏంటి? నరకానికి వెళ్ళిపోవడం. కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం చూడకుండా? పాతాళంలో పడకూడదు, నశించిపోకూడదు, కుళ్ళు చూడుకోకుండా నిత్యము బ్రతకాలి. నా ప్రాణం ఎప్పుడు జీవిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నా ప్రాణము నశించిపోకూడదు, నా ప్రాణము జీవిస్తూనే ఉండాలి అంటే మరి నీకు ప్రాయచిత్తం జరగాలి. ఏం జరగాలి? ఏ మనిషి ఉన్నాడండి ప్రాయచిత్తం చేయుటకు? ఏ దేశంలో ఉన్నాడు? మనుషుల కొరకు ప్రాయచిత్తం చేయగలిగిన మనిషి ఎవరు లేరు గనుకనే దేవుడు మనిషిగా, చప్పట్లు కొడదాం, మనుషులను విమోచించుటకు, మనుషులను విమోచించుటకు, మనుషుల కొరకు ప్రాయచిత్తము చేయుటకు ఏ మనిషి సరిపోడు గనక, యోగ్యత లేదు గనక, ఎలిజిబుల్ పర్సన్ లేడు గనక, అందుకే దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన శిలువ మీద యాగమవ్వాల్సి వచ్చింది. మన ప్రాణ విమోచకుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మన ప్రాణ విమోచకుడు గొప్పవాడు. మన కొరకు ప్రాయచిత్తం చేసిన వాడు. ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. గనుక మనుషులను చూసి భయపడకండి. వాళ్ళ గొప్ప చూసి భయపడకండి. మన విమోచకుడు మనకున్నాడు. ఆయనకి భయపడితే చాలు. దేవుని స్తోత్రం. ఏంటో కొంతమందికి నీ మీద ఏదైనా కొంచెం ఎక్కువగా ఉంటే భయపడటం సహజమైపోతుంది. అందుకే సర్వజనులారా వినండి, సర్వజనులారా వినండి. మనిషిని విమోచించేవాడు మరొక మనిషి ఎవరు లేరు. విమోచకుడికి మాత్రమే మనము విలువనివ్వాలి. దేవుని స్తోత్రం.
కొంతమంది అంట ఈ ఒక్క మాట చెప్పి కీర్తన ముగించేద్దాం. 13వ వచనములో స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి నోటి మాటను బట్టి వారిననుసరించి వారికిను ఆ ఇదే గతి. ఏంటో గతి. చదవండి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. ఆ మరణము వారికి కాపరియై యుండును. ఇదంట అడ్రస్. ఎవరికి అడ్రస్ ఇది? పాతాళం అనేది స్వాతిశయ పూర్ణులకు. ఎవరికండి? ఆ పైన ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఎవరిలో అయితే అతిశయం ఉంటుందో, సొంత అతిశయం, స్వాతిశయం. స్వాతి అని చెప్పండి, అతిశయం అని చెప్పండి, రెండింటిని కలపండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వాతిశయము. వారు ఎప్పుడు చూసినా వాళ్ళు తమను తాము వాళ్ళు అతిశయపడిపోతూ ఉంటారు. దేన్ని బట్టి? దేన్ని బట్టి? అనేక విషయాలను బట్టి. చదువును బట్టి అతిశయించే వాళ్ళున్నారు. జాబును బట్టి అతిశయించే వాళ్ళున్నారు. అధికారమును బట్టి అతిశయించే వాళ్ళున్నారు. దేవుని స్తోత్రం. అందాన్ని బట్టి అతిశయించే వాళ్ళున్నారు. డబ్బును బట్టి అతిశయించే వాళ్ళున్నారు. ఇల్లుని బట్టి అతిశయించేవారున్నారు. వేసుకున్న వస్త్రాలను బట్టి అతిశయించేవారున్నారు. స్వాతిశయ పూర్ణులు. ఎవరండి వీళ్ళు? వీళ్ళ అతిశయం అంతా ఇంకా మనకు బాగా డౌన్కి వచ్చి మాట్లాడితే మనకు బాగా అర్థం అవ్వాలంటే వీళ్ళ బడాయి అంతా ఈ లోకంలో నాశనం అయిపోయే వాటి గురించే బడాయి. ఈ లోకంలో నశించిపోయే వస్తువులను చూసి ఓ అబ్బా ఎంత అతిశయమో. తెల్లారితే కనబడదు. అతిశయం. స్వాతిశయ పూర్ణులకు వాళ్ళ యొక్క గతి ఏంటది చెప్పండి? వాళ్ళ గతి ఏంటంట? వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎక్కడండి అడ్రస్సు? స్వాతిశయ పూర్ణులు ఎక్కడుంటారయ్యా అంటే, మీరు అక్కడ ఇక్కడ వెతకొద్దు దయచేసి. అడ్రస్ చెప్తున్నాడు దేవుడు. వింటున్నారా? వినండి. పిల్లలు తిరుగుతానే ఉంటారు, సంతోషపెడతానే ఉంటారు. మిమ్మల్ని ఆ ఆనందంలో ఉంటే ఇక్కడ ఏమొచ్చిందో దేవుడు ఏం మాట్లాడాడో మీకు అర్థం కాదు. స్వాతిశయ పూర్ణులు. వాళ్ళ అడ్రస్ అక్కడ ఇక్కడ వెతక్కండి. వాళ్ళు పాతాళంలో ఉంటారు. ఎవరి గురించైనా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడ్రస్ అడిగితే ఏం చెప్తారు చెప్పండి? మీకు తెలిస్తే ఆ! ఆయన ఆ పాస్టర్ గారా? అంబేద్కర్ నగర్‌లో ఉంటాడు. ఆ బొమ్మకి ఇటు రైట్ సైడ్ ఉంటాడు. ఇటు అడ్రస్ తెలిస్తే చెప్తారు. అంతేనా? మనకొకళ్ళ అడ్రస్ తెలుసు. దేవుని స్తోత్రం. మనకొకళ్ళ అడ్రస్ తెలుసు. ఆళ్ళ అడ్రస్ ఏంటంటే పాతాళం. దీని విషయంలో మనం సంతోషపడట్లా. ఎవరో పాతాళంలో పడిపోతున్నారని, ఎవరో నరకపాత్రులవుతున్నారు. మనకైతే సంతోషం లేదు. అలా అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు ఈ భూమి మీద నిజమైన విమోచన పొందుకోకపోవడాన్ని బట్టి, వారు అతిశయముతో జీవించటాన్ని బట్టి, వారు గర్వముతో జీవించటాన్ని బట్టి వాళ్ళ అడ్రస్ అదవుతుంది. వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న ఆస్తిని బట్టి వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు గనక వాళ్ళ అడ్రస్ అదవుతుంది. ఇప్పుడు నీ అతిశయం ఏంటి? నీవు చెప్పుకునే ఆ గొప్పలు, ఘనతలు ఏంటో చెప్పండి? మనుషులు చెప్పుకుంటున్నారు అనేకమైన వాటిని ఘనతగా, గొప్పగా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. పేరులో గూడా ఘనత ఉంటది మనుషులకి. ఆ వెనకాల ఉన్న తోకల్లో ఘనత ఉంటది. అన్నిట్లో తమను తాము ఘనపరుచుకోవాలా, హెచ్చించుకోవాలి. 24 గంటలు ఒకటే పని కొంతమందికి. ఎప్పుడు కూడా
ఐ యామ్ సంథింగ్. నేను గొప్పవాడిని. నా పేరు గొప్ప, నా ఊరు గొప్ప, నా ఆస్తి గొప్ప, నా ఉద్యోగం గొప్ప, నా కులం గొప్ప, నా ధనము గొప్ప. ఎప్పుడూ కూడా, ఎప్పుడు చూసినా వారు తమ్మును తాము ఘనపరుచుకుంటూ ఉంటారు. ఇలాగ ఘనత కోరుకునే వారందరూ స్వాతిశయ పూర్ణులకు గతి ఒకటున్నది, పాతాళము. ఆ పాతాళములోనంట వీళ్ళకంట ఒక వాచ్‌మెన్ ఉంటాడంట. ఎవరా వాచ్‌మెను? ఎవరా వాచ్‌మెను? పాతాళములోకి పోయిన వాళ్ళని కాపాడటాని కోసం ఎవరున్నారక్కడ? వింటలేదు మీరు వాక్యం. ఎవరున్నారు? మరణం. పాతాళములో ఏయ్! జాయ్ వినాలి వాక్యం. పాతాళములోకి పోయేవారు, పాతాళములో ఉన్న వారికి కాపరి, షెపర్డ్ ఎవరయ్యా అంటే మరణం. ఇదేంటి మరణం అక్కడ. మరణం వీళ్ళని కాపాడేదేంటి? మరణం వీళ్ళ కాపరి అంటే, నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను. నేను మీతోనే ఉంటానంటుంది మరణం. అర్థం కాలేదు ఇంకా కొంతమందికి. నేనే మీకు, మీరే నాకు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు నేను విడదీయలేని బంధం. ఈ పాతాళం అంటే ఏంటో తెలుసా? నేనే మీకోసం, మీరే నా కోసం. మనం ఒకరికొకరు కలిసి ఉంటాం. అది స్వాతిశయ పూర్ణులకు బహుమతది. దేవుని బిడ్డలారా, ఏ మాత్రము దేవుని భయముంటే మనము దేవుని బట్టి మాత్రమే అతిశయిద్దాం. ఇక దేన్ని బట్టి వద్దు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ భూమి మీద జీవితం, ఈ కొద్ది కాల జీవితం విషయంలో మనం జాగ్రత్త పడదాం. మన అడ్రెస్ మార్చుకునే అవకాశం మనకిక్కడే ఉంది. భూమిని దాటిన తర్వాత అయితే కాదు. మన అడ్రెస్ మార్చుకునే అవకాశము ఆధార్ కార్డ్‌లో మీ అడ్రెస్ తప్పు పడిందనుకోండి. ఏమంటారు వాళ్ళు? వెళ్లి మార్చుకోమంటారు. మీ పేరు తప్పుపడింది మార్చుకోమంటారు. మీ ఏజ్ తప్పుపడింది మార్చుకోమంటారు. ఇక నుంచి ఆధార్ కార్డ్‌లో గాని, ఏ కార్డ్‌లో గాని పేరు తప్పుపడినా, ఏజ్ తప్పుపడినా ఇక మార్చే అవకాశం లేదని గవర్నమెంట్ అనౌన్స్ చేసిందనుకోండి. పరిస్థితి ఏంటి? జీవితాంతం ఆ తప్పు పేరుతోనే ఉండిపోవాలి. తప్పుడు అడ్రెస్‌లోనే ఆ అడ్రెస్సే రాసుకోవాలి. ఇక తప్పదు. ఎందుకంటే నో మోర్ చేంజెస్. అలాగే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద యేసు ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడని వ్యక్తికి అడ్రెస్ ఇక మారదు. ఏంటి అడ్రెస్? పాతాళం. మన అడ్రెస్ మార్చిన యేసయ్యకి వందనాలు చెల్లిద్దామా? మన కాపరి ఎవరండి? మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. మన కాపరి వేరు, పాతాళములో ఉండే వాళ్ళ యొక్క కాపరి వేరు. పాతాళములో పడిపోయే వారి యొక్క కాపరేమో మరణమైతే, మన కాపరేమో మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దావీదేమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియులారా, 49వ కీర్తనలో ఇంకా ఎన్నో అమూల్యమైన విషయాలున్నాయి. తర్వాత మీరు ధ్యానించండి. హల్లెలూయా! ఎంతో అద్భుతమైన, లోతైన సత్యాలున్నాయి. ధ్యానించండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మనిషి నశించు జంతువులను పోలి ఉన్నాడు. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక కుక్క చనిపోయిందనుకోండి. ఓ చిన్న కుక్క పిల్ల చనిపోయింది. మీ కళ్ళలో పడింది. ఏమనిపిస్తది? బాధ అనిపిస్తది. అయ్యో! కానీ మనం గబుక్కనే ఆ కుక్క పిల్లని మనం తీయటానికి ప్రయత్నం చేస్తామా? తీయం. అలాగే రోడ్డు పక్కన ఎన్నో ఆయా జంతువులు చచ్చిపోయి, పడిపోయి ఉంటాయి. ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. నశించిన జంతువు అని ఎందుకు ఇక్కడ పోల్చబడుతుందో తెలుసా? వి డోంట్ కేర్. దేవుని బిడ్డలారా, నశించిన జంతువుల్ని మనము పట్టించుకోము. శ్రద్ధ చూపించం. అలాగే మనిషి అంట నశించిన జంతువు.
ఎప్పుడు? ఎప్పుడండి అది? అనవసరమైన ఈ లోక పోకడలున్నప్పుడు. వాళ్ళు నశించిపోయే జంతువులు. అందుకని ఎవరైనా సరే మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఊరికే బాధ పెడుతున్నారనుకోండి, ఏముంది నీకు? నీ స్థాయంత? నన్ను జూసావా? నా గొప్పతనం జూసావా? అన్నారనుకోండి, డోంట్ వరీ. హల్లెలూయా! హల్లెలూయా! ఏమాత్రము బాధపడాల్సిందేమి లేదు దాంట్లో. నీ దగ్గర తమను తాము పొగుడుకునేవాళ్ళొస్తే మీరింకా సహాయం జేసి పెట్టండి. ఎలా జేస్తారు? ఎలా జేస్తారండి? అవును అని డప్పు కొట్టటమే. ఆ! నువ్వు జెప్పిందంతా ఆ! అవును. అవును. అసలు అబ్బో! అబ్బో! నీ అందం అబ్బో! నీ గొప్పతనం అబ్బో! నీ డబ్బులు అబ్బో! అబ్బో! నీ ఉద్యోగం చెప్పండి. వాళ్ళు ఎలాగా అడ్రెస్ డిసైడ్ జేసుకున్నారు. ఆ అడ్రెస్‌కెళ్ళిపోతారు. నువ్వు బాధైతే పడొద్దు. ప్రభువా! నాకు తగ్గింపును నేర్పించయ్యా. దీనత్వము నాలో పుట్టించయ్యా. నీ స్వభావము, నీ మనస్సు నాకు కలుగును గాక. నేను అనవసరమైన విషయాల్లో అతిశయపడకుండా ప్రభువా, నిన్ను బట్టి, నీ రక్షణను బట్టి అతిశయించుదును గాక. దేన్ని బట్టండి అతిశయం? నిన్ను బట్టి, నీ రక్షణను బట్టి అతిశయించుదును గాక. హల్లెలూయా! తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.